ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ సాల్వ్ చేసిన పజిల్తో బ్లైండ్ ఫోల్డ్ చేయడం కోసం నేను స్క్రాంబుల్ చేస్తున్నాను. దీన్ని కొంచెం అడ్వాన్స్డ్ మోడ్లో స్క్రాంబుల్ చేస్తున్నాం. మొత్తం చూద్దాం దీన్ని సార్ కొంచెం కరెక్ట్గానే చేస్తాం. సార్ యా డన్ సార్. సూపర్, గ్రేట్ గ్రేట్. మీరు చేస్తున్నంతసేపు నేను కూడా సస్పెన్స్ అయిపోయింది, ఏంటి అసలు ఎలా వస్తుంది అనేది. సూపర్ సార్, ఎక్సలెంట్. అంటే మెమరీ అనేది మనం గుర్తుపెట్టుకుని చేస్తే కనుక ఏదైనా సాల్వ్ చేయొచ్చు. దీన్ని బట్టి నాకు వచ్చిన ఒక మంచి థాట్ ఏంటంటే, ఏ స్కూల్ స్టూడెంట్స్ అయినా, ఎంతమంది కాలేజ్ స్టూడెంట్స్ అయినా, నేను ఫస్ట్ ఓకే కిడ్స్ బిలో 15 years కిడ్స్ గురించి చూస్తే చాలామంది పేరెంట్స్ కానీ స్కూల్లో టీచర్స్ కానీ మా పిల్లలు చదవట్లేదు, మెమరీ గుర్తుపెట్టుకోవట్లేదు అంటున్నారు. సో ఈ మెమరీ టెక్నిక్ కనుక తెలిస్తే ప్రతి స్కూల్లో ప్రతి సబ్జెక్ట్లో ఆ స్టూడెంట్స్ మాత్రం ఫస్ట్ ర్యాంక్ గ్యారంటీ అనిపిస్తుంది నాకు. సో ఇది లైవ్లో ఇవాళ మనం చూసాం కాబట్టి ఈ మెమరీ టెక్నిక్ ఇది ఓన్లీ స్పోర్ట్స్కే ఉపయోగపడుతుంది, సబ్జెక్ట్ కూడా ఉపయోగపడుతుంది. సబ్జెక్ట్ కూడా ఉపయోగపడుతుందండి. ఎనీథింగ్ యూ కెన్ యూజ్ ఇట్ వన్స్ మీరు ఒక ప్రాసెస్, ఒక డిసిప్లిన్ మీరు డెవలప్ చేశారనుకోండి, ఆ డిసిప్లిన్ అండ్ ఫోకస్ని వేరే దానికి కూడా మీరు ఈజీగా షిఫ్ట్ చేయొచ్చు అనమాట. అది మీకు ఈజీ అయిపోతుంది. అక్కడ ఆ ప్రాసెస్లో మీరు దేన్నైనా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిందే మీరు స్టడీస్లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది మీరు చేయొచ్చు. స్టూడెంట్స్ చెప్తున్నాను చూడండి. సో మీరు కనుక ఎగ్జామ్లో సరిగ్గా మార్క్స్ తెచ్చుకోలేకపోతున్నాను, లేకపోతే నేను ఎంత బాగా చదువుతున్నా మెమరీ స్టోర్ చేసుకోలేకపోతున్నాను, మీరు దాన్ని బట్టే ఆన్సర్ రాలేకపోతున్నాను మీకు అనిపిస్తే రూబిక్స్ క్యూబ్ అనేది ఒక మంచి టెక్నిక్ టూల్ అనేది సార్ చెప్తున్నారు.